జీహెచ్ఎంసీ పరిధిలో వాటర్ వర్క్స్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ మొగల రాజిరెడ్డి ప్రెసిడెంట్గా పోటీ చేశారు. ప్రధాన కార్యదర్శి రాఘవేంద్రరాజు, అసోసియేట్ ప్రెసిడెంట్ కల్లెం రాజిరెడ్డి, జాయింట్ సెక్రటరీ చంద్రశేఖర్ ఐఎన్టీయూసీ వీళ్ళు పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున. బీఆర్ఎస్ పార్టీ తరఫున జి రాంబాబు యాదవ్ గారు పోటీ చేయడం జరిగింది. హోరాహోరీగా జరిగిన ఈ పోటీలో చాలామంది ఓటర్స్ స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. ఈ వాటర్ వర్క్ సెలక్షన్స్ రెండు పార్టీల మధ్య వేడి పుట్టించింది. ప్రశాంతంగా సైలెంట్గా ఉండే ఈ ఏరియా కాలనీ వాసుల మధ్యలో కొంత మంట రేపిందనే చెప్పచ్చు. ఎందుకంటే రెండు పార్టీలు అంటే వీళ్ళంతా వాటర్ వర్క్స్ ఉద్యోగులే, కాకపోతే వేరు పార్టీల తరఫున పోటీ చేయడం ద్వారా వీళ్ళ మధ్య వర్కర్స్ యూనియన్స్ మధ్య మంట రేపింది. కొంతవరకు కోలాహలంగా ఉత్కంఠ రేపిన ఈ పోటీ మామూలుగా లేదండి. అసలు వర్కర్స్ అంటే వాటర్ వర్క్స్ యూనియన్ రెండు యూనియన్స్ మధ్య హోరాహోరీ పోటీ మామూలుగా కాదు. తమ్ముడే పేకాటే అనే విధంగా ఈ పోటీ జరిగింది.